హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా గొంతైతే ఈరోజుకి కాస్త ఫ్రీ అయిందండి, కొంచెం నీట్గా వస్తుంది వాయిస్ అనేది. ఈ వీడియోలో అయితే నేను ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ వర్క్ చేశాను, అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ లేచేసి కొంచెం పిల్లలకైతే ఇట్లా వండి పెట్టేశాను, ఇంటి దగ్గర అయితే దోశ పెట్టేశాను. యాక్చువల్గా ఇదంతా నేను వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ నాకు తీయడానికి కుదరలేదు. ఎందుకంటే ఆ క్రాఫ్ట్ చేసేటప్పటికే నాకు నైట్ 1 అయిందండి. మళ్ళీ మార్నింగ్ లేచి అంటే వీడియో తీయాలని అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలండి. ఒక 4:30కైనా లేస్తేనే కానీ నాకు నేను పిల్లల కోసం ప్రిపేర్ చేసే ఫుడ్ని వీడియో తీయడం కుదరదనమాట. సో లేచేటప్పటికి 5:30 అట్లా అయిపోయింది. అందుకనే ఇంకా వండేసేసి నేనేం వండాననేది మీకు చూపించాను అంతే. సో అట్లా పిల్లలకి వండేసి టిఫిన్లు పెట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా దీపాలన్నీ పెట్టేసుకున్నానండి. సమ్టైమ్స్ అనిపిస్తుందండి, అబ్బా రోజు ఇదే పనరా బాబోయ్ అనుకుంటాను, చిరాకు వస్తుంది. అంటే దీపం చూపించి చిరాకు వస్తుంది అంటున్నాను అనుకోవద్దు, ఇంట్లో పనుల గురించి చెప్తున్నాను అంతేలేండి. అవంతా అయిపోయాక బయట కొంచెం వెలుగ్గా ఉందండి, ఎండైతే రావట్లేదు కదా. 3 డేస్ నుంచి వర్షం పడతా ఉంది. సో మనీ ప్లాంట్స్ ఇంకా మళ్ళీ పాడవుతున్నాయి, అలా డార్క్ ప్లేస్లోనే ఉండిపోయి 1 వీక్ అయింది. సో తీసేసి అలా వెలుగొస్తుందని అలా విండో దగ్గర పెట్టేస్తానండి. ఇదైతే నేను ఒక 3 డేస్ అయితే పెట్టేస్తాను కంటిన్యూస్గాను. లేకుంటే కొంచెం పాడవుతాయండి, రూట్స్ అన్నీ పాడైపోయి లీవ్స్ అనేది పాడైపోతూ ఉంటాయి. ఇదైతే నాకు అంటే ఎవ్రీ వీక్ అయితే నేను పెడుతుంటాను. లాస్ట్ వీక్ కొంచెం బాగా ఎండలు వచ్చాయి కనుక నేను ఇంకా పెట్టలేదు, ఇంట్లో కూడా కొంచెం బాగానే ఉంటుంది అనేసి. బట్ 3 డేస్ నుంచి అయితే ఫుల్ క్లౌడీగా ఉండి ఆకాశం అంతా డల్గా ఉండడం, ప్లాంట్స్ రూట్స్ పాడవుతున్నాయని అయితే తెచ్చి అట్లా కొంచెం వెంటిలేషన్లో అయితే పెట్టేశాను. చెప్పాను కదా, ఇది ఒక 3 డేస్ అయితే ఉంచేస్తానండి. సో ఇవన్నీ అయిపోయాక నేను క్రాఫ్ట్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే నేను ఇలాంటిది ఒక వుడ్ ఇంట్లో ఉండేది, ఆ వుడ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. దీనిపైన ఏదైనా క్రాఫ్ట్ చేద్దామని ఆ బ్రౌన్ కలర్ పెయింట్ వేసి 8 months అవుతుందండి. బట్ నాకు పట్టుకొని దానికి ఏదైనా క్రాఫ్ట్ చేద్దామంటే మాత్రం టైం కుదరట్లేదండి, అస్సలు టైం కుదరట్లేదు. సో ఫైనల్గా ఈరోజు ఒక వీడియో కూడా నాకు అవసరం కదా, ఎవ్రీడే రొటీన్ వ్లాగ్లా పెట్టినా సరే చూడ్డానికి మీకు బోర్ అనిపిస్తుందని నేను ఇంకా దీనిపైన ఒక క్రాఫ్ట్ అనేది చేశాను. ఫస్ట్ అయితే దానిపైన ఒక బ్రౌన్ కలర్ అయితే మొత్తం వేసేసుకున్నాను, మొత్తం బ్రౌన్ కలరే వేసేసాను. ఇంకొక విషయం, నేను ఈ క్రాఫ్ట్కి యూజ్ చేసేవన్నీ కూడా అక్రిలిక్ కలర్స్ అనండి, ఇంకేమి అదర్ కలర్స్ కాదు. సో దీనిపైన వేసేసి అక్కడ ఒక బోర్డర్ అంతా వైట్ కలర్ ఇద్దామని ఈ టేప్ అయితే స్టిక్ చేసేసాను. టేప్ ఎందుకు స్టిక్ చేసేసాను అని అంటే మనకి ఒక లైన్గా వస్తుందండి, లేకుంటే మనం ఎంత కష్టపడినా సరే లైన్గా అయితే రాదు. సో ఈ టేప్ మళ్ళీ వెంటనే ఈజీగా వచ్చేస్తుంది. ఈ టేపే అవసరం లేదు, ఇంట్లో ఏ టేప్ ఉన్నా సరే కొంచెం నీట్గా స్టిక్ చేసేసి దానిపైన మనం ఏ కలర్ అయితే బార్డర్కి ఇద్దాం అనుకుంటున్నామో అది అప్లై చేసేసి అదే ఆ పెయింట్ వేసేసి కొంచెం డ్రై అవ్వాలండి, లేకుంటే స్ప్రెడ్ అవుతుంది. ఒక 2 నిమిషాలు అంతే, 2 నిమిషాల్లో కలర్స్ అనేవి డ్రై అయిపోతాయి కదా. ఇంకా టేప్ని తీసేస్తే మనకి నీట్గా లైన్ అనేది వస్తుందండి, ఆర్డర్ వైజ్గా వచ్చినట్టుగా వస్తుంది. అండ్ నేను దాన్ని నెక్స్ట్ ఏం చేశానంటే ఒక విండో ఉంటుంది చూడండి, అంటే పాత ఇళ్ళల్లో దీపం పెట్టుకోవడానికి చిన్న విండోలు అంటే పెడతారు చూడండి, ఆ టైప్లో నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, పెన్సిల్తో ఇలా 2 డ్రా చేసుకున్నానండి, పైన ఒకటి కింద ఒకటి. ఇది పెన్సిల్తోనే డ్రా చేసుకున్నాను. అండ్ స్కేల్తో మెజర్మెంట్స్ తీసుకొని డ్రా చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదర్వైజ్ కొంచెం పెన్సిల్ అటు ఇటు అవుతుంది. అండ్ ఒకవైపు ఎక్కువగా ప్లేస్ వదిలేయడం అయితే ఇంకో సైడు తక్కువగా ప్లేస్ వదలడం అవుతుంది. సో అందుకని స్కేల్తో నీట్గా మెజర్మెంట్స్ తీసుకొని నేను ఒక 2 డ్రా చేశాను. డ్రా చేసేసి ఎగ్జాక్ట్గా రెడ్ కలర్ అండి, ఇది డార్క్ రెడ్ లైట్ రెడ్ అని కాదు, ఫుల్ రెడ్ కలర్ని బయట అవుట్లైన్ అంతా రెడ్ కలర్తోని రెడ్ అక్రిలిక్ కలరే వేసేసాను. అటువైపు వైట్ వేసాను కదా, ఇటు అయితే రెడ్ వేసాను.
యాక్చువల్గా బ్లూ వేద్దామని అనుకున్నాను. బ్లూ కలర్ నా దగ్గర లేకుండే ఆ టైంకి లేదు. సో అందుకని ఇంకా రెడ్ వేసేసానండి. ఉన్నదాంతో ఇంక అట్లా సరిపెట్టేశాను. అండ్ దాని నెక్స్ట్ దానిలో ఉంటుంది కదా, గుడిలా ఉంది కదా, దాంట్లో ఎల్లో కలర్ అనేది అయితే వేసానండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వన్స్ వేసేసాక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ అదే కలర్ వేయండి. అంటే 2 టైమ్స్ వేయండి. సింగిల్గా వేస్తే కొంచెం, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ చూసారు ఎట్లా వచ్చిందో అలా వచ్చేస్తుందండి. ఒక పర్ఫెక్ట్గా కనిపించదు. అవి కొన్ని వుడ్స్ పైన అట్లా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వైట్ కలర్ మీద ఎల్లో వేసారనుకోండి, మనకి ఇట్లా ప్యాచెస్ లాగా ఏమీ కనిపించదు. కింద బ్రౌన్ పైన ఎల్లో కనుక కొంచెం మనకి ఇట్లా అంటే అక్కడక్కడ ఆ కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని డబల్ కోటింగ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. సో దాని నెక్స్ట్ దానికి అవుట్లైన్ అంతా ఫస్ట్ నేను స్కై బ్లూ కలర్ అనేది వేశాను. నాకు ఎందుకు అంటే అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. ఎల్లోలో కొంచెం కలిసిపోయేటట్టుగా ఉంది. అండ్ రెడ్ దగ్గర కనిపించట్లేదు. ఫస్ట్ అయితే ఎల్లో వేసేసానులేండి. మళ్ళీ దాని నెక్స్ట్ దాన్ని బ్లూ కింద వేసానండి. మళ్ళీ బ్లూ కలర్ వేసాను, డార్క్ బ్లూ కలర్ వేసాను. దాని నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఫస్ట్ అయితే స్కేల్ పెట్టుకొని పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. చెప్పాను కదా, స్కేల్తో చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ లైన్ అనేది వస్తుంది. స్కేల్ పెట్టకపోతే మనకి పర్ఫెక్ట్ లైన్ అనేది రాదండి. కొంచెం వెనక ముందు అవుతుంది. అది చూడడానికి అస్సలు బాగోదు. సో అందుకని ఫస్ట్ నేనైతే లాంగ్ స్కేల్ తీసుకొని లాంగ్ స్కేల్తో ఫస్ట్ పెన్సిల్తో నీట్గా డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసేసిన తర్వాత వైట్ కలర్ పెయింట్తో ఇలా డ్రా చేశానండి. లైన్స్ని ఇట్లా డ్రా చేశాను. ఇప్పుడు చూసారా, డార్క్ బ్లూ కలర్ అయితే వేసాక చాలా నీట్గా అనిపిస్తుంది. ఫస్ట్ లైట్ బ్లూ వేసిన వల్ల అంత లుక్ అనిపించలేదు నాకు. ఈ డార్క్ బ్లూ అయితే, ఆ డార్క్ బ్లూ కనుక కొంచెం నీట్గా ఉంది. అండ్ నా దగ్గర ఇలా 2 మిర్రర్స్ ఉన్నాయండి. ఈ మిర్రర్స్ బయట మనకి షాపులు ఉంటాయి కదా, షాప్ కూడా కాదు, చిన్న బల్ల మీద అమ్ముతారు చూడండి, అలాంటి దగ్గర 10 రూపీస్కి ఒక మిర్రర్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లో నుంచి మిర్రర్ తీసేసానండి. అంటే చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఫెవికాల్ పెట్టేసి ఆ మిర్రర్స్ని అక్కడ స్టిక్ చేసేసాను. స్టిక్ చేసేసాక అండ్ దాని సరౌండర్ అంతా ఆరెంజ్ కలరు వేసి డ్రా చేశాను. ఆరెంజ్ కలర్ పెయింట్ అనేది వేశాను. మీరు కూడా సేమ్ ఇదే డిజైను ఇదే కలర్స్తో వేసుకోవాలి అని ఏం కాదు. మీకు ఓన్ థాట్స్ ఉంటాయి కదండి, ఓన్ థాట్స్తోని నీట్గా ఇట్లా డిజైన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. నాకు దగ్గర దగ్గర ఒక 4-5 మంత్స్ అయిపోయి ఉంటుంది. నేను అగైన్ మళ్ళీ క్రాఫ్ట్ స్టార్ట్ చేసేసి, అందుకే హ్యాండ్ అయితే కొంచెం షేక్ అవుతూ ఉన్నది. ఎందుకంటే నాకు కుదరట్లేదండి. ఇదైతే నేను నైట్ టైం చేస్తున్నాను. ఇది చేస్తూ పిల్లలకి వంట చేయాలి, పిల్లలకి తినిపేయాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి చదివేయాలి, మళ్ళీ వచ్చి కొంచెం వేయడం, మళ్ళీ అంట్లు తోమేసి కిచెన్ క్లీన్ చేసి ఇవన్నీ చేయడం ఒక పని కాదండి. అందుకే ఒక రోజుతో అవ్వదు ఇది. సో ఈరోజైతే వీడియో పెట్టాలి, ఇంకేదో ఒకటి చేసి ఈరోజు కంప్లీట్ చేయాలి అనేసి నిన్న నైట్ అంతా ఇంకా కూర్చొని అయితే చేసుకొని కూర్చున్నాను. సో ఇలా ఇవంతా అయిపోయాక, అంటే కలర్స్తో ఇంకా కంప్లీట్గా పని అయిపోయాక కలర్స్ తీసేసి పక్కన పెట్టేసి మిర్రర్ వర్క్ అయితే చేశానండి. ఇట్లా మీరు చూస్తున్నారు కదా, దీంట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. మీరు చూస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓ ఇది పెట్టారా ఇది పెట్టారా అనేసి. సో అలానే కొంచెం నా దగ్గర మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఆ మిర్రర్స్తోని ఇట్లా మొత్తం డెకరేట్ అయితే చేశాను. నా క్రాఫ్ట్ వర్క్ అంతా కిచెన్లోనే నడుస్తుందండి. సో అందుకనే మీకు కొంచెం కడాయిలు, తపేళ్ళు, గిన్నెలు కనిపిస్తాయి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఇక్కడ నించొని చేస్తూ చెప్పాను కదా, చాలా పనులు చేస్తుంటాను. ఓన్లీ క్రాఫ్టే కాదు, చాలా పనులు చేస్తుంటాను. అందుకని నేను కిచెన్లో పెట్టుకుంటానండి. నేను మేబీ పిల్లల దగ్గర హాల్లో పెట్టాను అనుకోండి, వాళ్ళు చదువులు మానేసి ఇంకా ఇది చూడ్డానికి వస్తారు, ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేసి. ఇంకా వాళ్ళకి చెప్తే వినరు కదా అనేసి నేను ఇలా కిచెన్లో అయితే చేస్తూ ఉంటున్నాను. సో 1 బై 1 అయితే ఇలా చేస్తున్నాను. మీకు చూస్తే ఒక ఐడియా వస్తూ ఉంటుంది కదా, చూస్తూ ఉండండి ఇలానే.
దీని తర్వాత ఇంక నాకు వీడియో తీయడం కుదరలేదండి. ఇంకా టైం అయిపోతుంది. ఎందుకంటే 5 నిమిషాల్లో అవ్వవలసిన పని వీడియో తీస్తూ ఉంటే మనకి ఒక 40 మినిట్స్ పట్టేస్తూ ఉంటుందండి. అందుకని ఇంకా వీడియో అక్కడికి ఆపేసి ఇంకా నేను మొత్తం కంప్లీట్ చేసేసి మీకు చూపిస్తున్నాను. ఈ క్రాఫ్ట్ అనేది ఎట్లా చేశాను అనేది. దీంట్లో నేను ఏమీ కొనుక్కొని యూస్ చేసేది ఏమీ లేదు. ఇంట్లో ఉండే మిర్రర్స్, ఇంట్లో ఉండే కుందన్సే తోనే చేశాను. నేనేమైనా దీనికోసం కొన్నాను అని అంటే ఒక 20 రూపీస్ పెట్టేసి ఒక 2 మిర్రర్స్ కొన్నాను అంతేనండి. దానికి మించి ఇంకేమీ కాదు. ఆ వుడ్ కూడా మా ఇంట్లో ఉండేదే, కలర్స్ కూడా మా ఇంట్లో ఉండేవే. సో అందుకనే దీనికి పెద్దగా ఏమీ ఖర్చు అవ్వలేదు. సో ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది యాక్చువల్గా నేను బాల్కనీ కోసం చేశాను. ఇంకా కొన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి, అన్నీ చేసి బాల్కనీలో పెట్టి మీకు వన్స్ బాల్కనీ మొత్తం చూపేయాలి. అది బాల్కనీ మేకవర్ చేయాలండి. కొంచెం పాడై ఉన్నది, అదంతా నీట్గా సర్దాలి. కొంచెం టైం పడుతుంది దానికైతే మాత్రం. ఈరోజైతే ఇదేనండి ఒక చిన్న వీడియో. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.